Hi girls. Today our topic is methods of valuation of goodwill. Second method, that is super profits method. ఈరోజు గుడ్విల్ మూల్యాంకన పద్ధతులలోని ముఖ్యమైన రెండవ పద్ధతి అసాధారణ లాభాల పద్ధతి గురించి వివరించడం జరుగును. Previous classes we discuss methods of valuation of goodwill. ఒకసారి అంతకుముందు క్లాసెస్లో జరిగిన అంశాలని మరోసారి మనం రివైజ్ చేసుకుందాం. మెథడ్స్ ఆర్ 3 types. Number 1 average profits method, number 2 super profits method, number 3 capitalization method. సగటు లాభాల పద్ధతి, అసాధారణ లాభాల పద్ధతి, మూడోది మూలధనీకరణ పద్ధతి. ప్రీవియస్ క్లాస్లో మనం సగటు లాభాల పద్ధతిలో 2 పద్ధతులు కూడా నేర్చుకున్నాం. దట్ ఈస్ సింపుల్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్, వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. సాధారణ సగటు లాభాల పద్ధతి, రెండవది భారిత సగటు లాభాల పద్ధతి. ఈ రెండవ పద్ధతి ముఖ్యంగా సూపర్ ప్రాఫిట్స్ మెథడ్, దట్ ఈస్ అసాధారణ లాభాల పద్ధతి. అసలు what is meant by super profit? Another name for super profit method is abnormal profits method. అసాధారణ లాభాల పద్ధతికి మరో పేరు ఏంటంటే అధిక లాభాల పద్ధతి. What is meant by super? That is, super profit is nothing but it is a method in which an excess of average profits over normal profits. That means if we earn profit more than the normal, అంటే రావాల్సిన లాభం కన్నా ఎక్కువగా లాభాలు వస్తే దాన్ని ఏమంటాం అంటే మనం అసాధారణ లాభాల పద్ధతిని అంటాం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం. ఎక్స్ కంపెనీ ఉంది. ఎక్స్ కంపెనీ పెట్టుబడి 10 లక్షలు పెట్టింది. పర్సంటేజ్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 8%. అంటే ఎంత రావాలి? 10 లక్షల మీద 8% అంటే 80,000 రావాలి. వై కంపెనీ కూడా 10 లక్షలు పెట్టుబడి పెట్టింది. 8% అంటే ఎంత రావాలి? 80,000 రావాలి. కానీ ఫస్ట్ ఎక్స్ కంపెనీ ₹1,00,000 ఆర్జిస్తుంది. దట్ ఈస్ ఎక్స్ కంపెనీ ప్రాఫిట్ ఈస్ 1 lakh. అంటే ఎంత రావాలి? 80,000 రావాలి. కానీ ఎంత వస్తుంది? 1 lakh వస్తుంది ఎక్స్ కంపెనీ. వై కంపెనీకి 80,000 వస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ కంపెనీ 20,000 ఎక్స్ట్రా పొందుతుంది అన్నమాట. ఆ ఎక్స్ట్రా దాన్ని ఏమంటాం అంటే మనం సూపర్ అంటాం. అర్థమైందమ్మా గర్ల్స్? 10 lakhs మీద 8% అంటే ఎంత రావాలి? మనకి 80,000 ప్రాఫిట్ రావాలి జనరల్గా. కానీ మనకి 1 lakh వస్తుంది. అంటే 80,000 కన్నా ఎంత ఎక్స్ట్రా వస్తుంది? 20,000 ఎక్స్ట్రా వస్తుంది. ఆ 20,000 ఏమంటాం అంటే మనం సూపర్ ప్రాఫిట్ అంటాం అన్నమాట. అది దట్ మీన్స్ దీస్ ఆర్ ఆల్ ది ఫాలోయింగ్ స్టెప్స్. స్టెప్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ ప్రాఫిట్. లాభాన్ని సర్దుబాటు చేయాలి. ఇది మనం ప్రీవియస్ క్లాస్లో యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్లో మనం నేర్చుకున్నాం. స్టెప్ 2 క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్. సర్దుబాటు చేసిన సగటు లాభాన్ని కనుక్కోవాలి. దాని ఫార్ములా ఏంటి? టోటల్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. సర్దుబాటు చేసిన సగటు లాభము ఈజ్ ఈక్వల్ టు మొత్తం సర్దుబాటు లాభము బై సంవత్సరాల సంఖ్య. నెంబర్ 3 క్యాలిక్యులేషన్ ఆఫ్ నార్మల్ ప్రాఫిట్. సాధారణ లాభం కనుగొనుట. ఫార్ములా నార్మల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ బై 100. సాధారణ లాభము ఈజ్ ఈక్వల్ టు సగటు మూలధన వినియోగము ఇంటూ రేటు బై 100. అంటే సాధారణ రేటు బై 100. ఇక్కడ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఒక వ్యాపారాన్ని మనం చేయాలి అంటే పెట్టుబడి పెడతాం. ఆ పెట్టుబడిని ఏమంటాం అంటే మనం యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటాం అన్నమాట. ఎన్ఆర్ఆర్ ఈజ్ నథింగ్ బట్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. సాధారణ రాబడి రేటు తెలుగులో. ఎన్ఆర్ఆర్ అంటే సాధారణ రాబడి రేటు. అంటే సాధారణ రాబడి రేట్ అంటే ఏమీ లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ రేట్.
Step 4. Calculation of super profit. అసాధారణ లాభాన్ని కనుగొనట. Super profit is equal to adjusted average profit minus normal profit. అసాధారణ లాభం ఈజ్ ఈక్వల్ టు సర్దుబాటు చేసిన సగటు లాభము మైనస్ సాధారణ లాభం. మనం అనుకున్నాం అంటే రావాల్సిన దానికన్నా ఎంత రావాలి, 80,000 లాభం రావాలి, కానీ మనకి 1,00,000 వచ్చింది. అంటే 1,00,000కి 80,000కి తేడా ఎంత, 20,000. స్టెప్ 5. క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్విల్. గుడ్విల్ విలువ కనుగొనట. వాల్యూ ఆఫ్ గుడ్విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. గుడ్విల్ విలువ ఈజ్ ఈక్వల్ టు అసాధారణ లాభము ఇంటూ కొనుగోలు చేసిన సంవత్సరాల సంఖ్య. మొత్తం 5 స్టెప్స్. స్టెప్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ ప్రాఫిట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ నార్మల్ ప్రాఫిట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్విల్. తెలుగు మీడియం పిల్లలు అసాధారణ లాభాల పద్ధతిలో మొత్తం 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ లాభాన్ని సర్దుబాటు చేయాలి. మీకు తెలుసు ఎలాంటి లాభాన్ని మనం సర్దుబాటు చేస్తాం అంటే మేనేజ్మెంట్ ఖర్చులు, దట్ ఈజ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఫ్యూచర్లో ఉంటాయి కాబట్టి మనం దాన్ని మైనస్ చేస్తాం. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా మనకి వర్తిస్తుంది. స్టెప్ 2 సర్దుబాటు చేసిన సగటు లాభాన్ని కనుగొనట. నెంబర్ 3 సాధారణ లాభం కనుక్కోవాలి. నెంబర్ 4 అసాధారణ లాభం కనుక్కో అంటే రావాల్సిన లాభం కన్నా 80,000 కన్నా 1,00,000 వచ్చింది అంటే ఎక్స్ట్రా ఎంత వచ్చినట్టు, ఆ 20ని ఏమంటే అసాధారణ లాభం అని అంటాం, లేదంటే అధిక లాభాలను కూడా అంటాం. నెంబర్ 5 గుడ్విల్ విలువ కనుగొనట. నెక్స్ట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్ మెథడ్. అసాధారణ లాభాల మూలధనీకరణ పద్ధతి. వాట్ ఈస్ మెంట్ బై క్యాపిటలైజేషన్? ఇప్పుడే మనం అనుకున్నాం 80,000 లాభం కన్నా 1,00,000 వచ్చింది మనకి అంటే 20,000 అంటే ఎక్స్ట్రా 20,000 రావడానికి మనం ఎక్స్ట్రా ఎంత మూలధనాన్ని పెట్టుబడి పెట్టాలి. దట్ ఈస్ దిస్ మెథడ్ ఎక్స్ప్లెయిన్స్ tells us how much extra capital is required to earn super profit at normal rate of return. Already we discussed that in order to get that is 10 lakhs we get 1 lakh instead of 80,000, that is 8. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 80,000 అంటే 80,000 ప్రాఫిట్ ప్లేస్లో మనకి 1 lakh వస్తుంది అంటే ఎంత ఎక్స్ట్రా ప్రాఫిట్ వస్తుంది మనకి, 1 lakh మైనస్ 80,000 అంటే 20,000 ప్రాఫిట్ మనకు వస్తుంది. ఆ 20ని ఏమంటాం అంటే సూపర్ ప్రాఫిట్ అంటాం. అంటే ఆ 20,000 ప్రాఫిట్ రావడానికి మనం ఎక్స్ట్రా ప్రాఫిట్ రావడానికి ఎక్స్ట్రా క్యాపిటల్ ఎంత మనం ఇన్వెస్ట్ చేయాలి. దట్ మీన్స్ we must understand that in order to get extra super profit, that is extra 20,000, what that means how much of extra capital we have to invest. That is the important point. That means once again I am repeating that in order to get super profit how much extra capital we have to introduce or we have to invest is the nothing but capitalization of super profit method. Next one annuity method, varshika paddhati. What is meant by annuity method? General ga మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లాభాలన్నీ భవిష్యత్తులో అదే రకంగా అంటే 5,000 లాభం వచ్చింది అనుకోండి, 5,000 నెక్స్ట్ ఇయర్లో వస్తుందని ఏంటి గ్యారంటీ? ధరలు పెరగచ్చు. దట్ మీన్స్ డ్యూ టు ది ఇన్ఫ్లేషన్ ప్రైసెస్ మే రైస్, డెఫినెట్లీ ప్రైసెస్ మే ఇంక్రీజ్ ఇన్ ఫ్యూచర్. దట్ మీన్స్ ఇన్ ఫ్యూచర్ ప్రైసెస్ ఇంక్రీజ్. దట్ మీన్స్ దట్ చేంజెస్ ఇన్ ప్రైసెస్ విల్ టేకెన్ ఇన్ టు ది అకౌంట్ అండర్ యాన్యుటీ మెథడ్. అనగా భవిష్యత్తులో ధరల్లో పెరుగుదలను, ధరల్లోని మార్పులను ఆధారం చేసుకున్న పద్ధతిని ఏమంటాం అంటే మనం గుడ్విల్. దట్ మీన్స్ యాన్యుటీ మెథడ్ అంటే భవిష్యత్తులో వచ్చే ధరల్లోని మార్పులను కూడా ఈ పద్ధతి దృష్టిలో పెట్టుకొని గుడ్విల్ విలువ అనేది కనుగొనడం జరుగుతుంది. వన్స్ అగైన్ ఐ ఆమ్ రిపీటింగ్ దట్ by taking into the account future changes in prices, value of goodwill will be calculated. That is the main point you have to remember. That is, as per annuity method, value of goodwill is equal to super profit into annuity value. Goodwill viluva is equal to అసాధారణ లాభము into వార్షిక విలువ. ముఖ్యంగా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే
That means in order to calculate value of the goodwill as per capitalization of super profit method, we must compulsorily calculate the super profit. As well as per annuity method also, we must calculate super profit. That means, again I am repeating, in order to calculate value of the goodwill as per capitalization of super profit method, we must compulsorily calculate the super profit. Next, annuity method. As per annuity method also, we must compulsorily calculate super profit. అసాధారణ లాభాల మూలధనీకరణ అంటే ఏమని చెప్పాను? అసాధారణ లాభం అంటే ఎక్స్ట్రా లాభం రావడానికి మనం అధికంగా ఎంత పెట్టుబడి పెట్టాలి అన్న కాన్సెప్ట్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అనగా అసాధారణ లాభాల మూలధనీకరణ పద్ధతిలో తప్పనిసరిగా అసాధారణ లాభం కనుక్కోవాల్సిందే. మరోసారి రిపీట్ చేస్తున్నా, అసాధారణ లాభం రావాలి అంటే, అధిక లాభం రావాలంటే అధికంగా ఎంతమంది పెట్టుబడి పెట్టాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ ముఖ్యం. అదేవిధంగా వార్షిక పద్ధతిలో భవిష్యత్తులో వచ్చే ధరల్లోని మార్పులను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క గుడ్ విల్ విలువ అనేది కనుగొనడం జరుగుతుంది. ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బిజినెస్ క్యారీడ్ ఆన్ బై ఏ ట్రేడర్. ఒక వర్తకుడి యొక్క వ్యాపారానికి సంబంధించిన వివరాలు దిగువ విధంగా ఇవ్వడం జరిగినది. నెంబర్ 1, ప్రాఫిట్స్ ఎర్న్డ్ 2014 50,000, 2015 60,000, 2016 55,000. 2014లో లాభాలు 50,000, 2015లో 60,000, 2016లో 55,000. నెక్స్ట్ నెంబర్ 2, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్, సాధారణ రాబడి రేటు అంటే దట్ మీన్స్ ఎన్ఆర్ఆర్ మీన్స్ హియర్ ఇంట్రెస్ట్ రేట్ 10%. Number 3, capital employed. Capital employed is nothing but what? Capital investment. Capital introduced, that is 3 lakhs. అంటే పెట్టిన పెట్టుబడి 3 లక్షలు. Present value of an annuity of 1 rupee for 5 years at 10% rupees 3.78. వార్షిక విలువ 3.78. The profits included non-recurring profits on an average basis of rupees 4,000, out of which it was deemed that even non-recurring profits had a tendency of appearing at the rate of rupees 1,000 per annum. 5వ పాయింట్, పునరావృతం కాని లాభం ఎంత కలిసి ఉందంట? 4,000 కలిసి ఉంది. ఆ 4,000 ఇంకేం కలిసి ఉంది? పునరావృతం అయ్యే 1,000 రూపాయలు కలిసి ఉంది. ఈ పాయింట్ కంపల్సరీగా. దట్ మీన్స్ నాన్ రికరింగ్ అంటే నాన్ రిపిటేటివ్ ప్రాఫిట్ మస్ట్ బి డిడక్టెడ్, మైనస్ చేయాలి. ఇందువల్ల రిపిటేటివ్గా రాదు, అంటే అప్పుడప్పుడు వచ్చే లాభం కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోకూడదు. కాబట్టి ఈ పాయింట్ మనం ఏం చేయాలి? 4,000ని మైనస్ చేయాలి. అదేవిధంగా దీంట్లో ఏం కలిసి ఉంది? 1,000 రూపాయలు అంటే రెగ్యులర్గా వచ్చే ఆదాయం ఉంది, రెగ్యులర్గా వస్తుంది కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి దట్ 1,000 మస్ట్ బి యాడెడ్. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ గుడ్ విల్ అండర్, అంటే గుడ్ విల్ విలువ ఈ దిగువ పద్ధతిలో కనుగొనాలి. నెంబర్ 1, 5 years పర్చేస్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్ మెథడ్, క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్ మెథడ్, యాన్యుటీ మెథడ్. 5 సంవత్సరాలకు అసాధారణ లాభాల పద్ధతి కనుక్కోవాలి. నెంబర్ 2, అసాధారణ లాభాల మూలధనీకరణ పద్ధతి ప్రకారం గుడ్ విల్ విలువ కనుగొనాలి. వార్షిక పద్ధతి ప్రకారం గుడ్ విల్ విలువ కనుగొనాలి. సొల్యూషన్స్ డిస్కస్ చేద్దాం. సొల్యూషన్, దట్ ఈస్ ఫస్ట్ మెథడ్ ఈస్ సూపర్ ప్రాఫిట్ మెథడ్, అసాధారణ లాభాల పద్ధతి. స్టెప్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ ప్రాఫిట్, లాభాన్ని సర్దుబాటు చేయాలి. పర్టికులర్స్ 2014, 15, 16 ప్రాఫిట్స్, లాభాలు 50,000 అనుకున్నాం. 2015లో 60,000, 2016లో 55,000 మైనస్ నాన్ రికరింగ్ ప్రాఫిట్, పునరావృతం కాని లాభం మనం డిస్కస్ చేస్తున్నాం. ఏమని? రిపిటేటివ్గా అంటే రెగ్యులర్గా రాని ఆదాయం కలిసిపోయింది గతంలో, కాబట్టి మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. కారణం ఎందువల్ల? ఓన్లీ
regular income must be taken. It is not a regular. That means it must be deducted. That is ప్రతి సంవత్సరం 4,000 మనం మైనస్ చేయడం జరుగుతుంది. కారణం ఎందువల్ల? ఇది రెగ్యులర్గా వచ్చే ఆదాయం కాదు కాబట్టి మైనస్ చేసాం. 50,000 minus 4,000, 46,000. 60,000 minus 4,000, 56,000. 55,000 minus 4,000, 51,000. Next, another adjustment is recurring profit. అంటే రెగ్యులర్గా అంటే ప్రతిసారి వచ్చే ఆదాయం లాభం ఎంత ఉందంట? 1,000 రూపాయలు ఉంది. రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ని ఏం చేయాలని అనుకున్నాం? మనం యాడ్ చేయాలనుకున్నాం. రిపిటేటివ్గా రికరింగ్, దట్ మీన్స్ రిపిటేటివ్, రెగ్యులర్ అంటే ప్రతిసారి అంటే పునరావృతం అయ్యే లాభం ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాం అంటే యాడ్ చేస్తున్నాం. 1,000 దట్ ఈస్ 47,000, 56,000 plus 1,000, 57,000, 51,000 plus 1,000, 52,000. That means you must remember that నాన్ రిపిటేటివ్ అంటే రెగ్యులర్గా రాని ఆదాయాన్ని మనం మైనస్ చేయాలి. రెగ్యులర్గా అంటే ప్రతిసారి వచ్చే లాభాన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నాన్ రిపిటేటివ్ దట్ మీన్స్ నాట్ రెగ్యులర్. నాట్ రెగ్యులర్ అంటే రెగ్యులర్గా అంటే రోజువారీ అదేవిధంగా ఎప్పుడు వచ్చే ఆదాయాలు కాకుండా అప్పుడప్పుడు వచ్చే నాన్ రిపిటేటివ్, నాట్ రెగ్యులర్ ప్రాఫిట్స్ మస్ట్ బి మైనస్. Next, recurring profit, regular income must be added. That must be considered. Step 2, calculation of adjusted average profit. సర్దుబాటు చేసిన సగటు లాభాన్ని కనుగొనుట. Adjusted average profit is equal to total adjusted profit by number of years. సర్దుబాటు చేసిన సగటు లాభం ఈజ్ ఈక్వల్ టు మొత్తం సర్దుబాటు లాభము బై సంవత్సరాల సంఖ్య. మనకి క్యాలిక్యులేట్ అంటే adjust చేయగా, that means after adjusting the profit we get 47,000 plus 57,000 plus 52,000 by 3. ఈ 3 ఐటమ్స్ అనగా 47,000, 57,000, 52,000 ఈ 3 కలిపితే మనకి 1,56,000 వచ్చింది. ఎన్ని సంవత్సరాలు మనకి ప్రాఫిట్స్ ఇచ్చారు? 3 సంవత్సరాలు. కాబట్టి డివైడ్ చేస్తే మనకి 52,000 మనకి వచ్చిందన్నమాట. ఇది ఇంపార్టెంట్ పాయింట్. స్టెప్ 3, క్యాలిక్యులేషన్ ఆఫ్ నార్మల్ ప్రాఫిట్. సాధారణంగా మనం పెట్టుబడి పెడితే వడ్డీ ఎంత వస్తుంది? మనకి 3 lakhs ఇచ్చారు. యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడి, వ్యాపారానికి ఏం కావాలి? పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి మీద సాధారణంగా మనం బ్యాంకులో వేస్తే 10% వస్తుంది అనుకుంటున్నాం. అంటే ఎంత వస్తుంది? 30,000 మనకు వస్తుంది. సాధారణంగా మనకి లాభం 30,000 వస్తుంది లేదా 30,000 రావాలి. స్టెప్ 4, క్యాలిక్యులేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్. ఆల్రెడీ వి డిస్కస్ దట్ సూపర్ ఈజ్ నథింగ్ బట్ మోర్ దాన్ ది నార్మల్. అంటే రావాల్సిన లాభం కన్నా ఎక్కువగా వచ్చేదాన్ని ఏమంటామంటే మనం సూపర్ ప్రాఫిట్ అంటాం. అంటే అసాధారణం లేదా అధిక లాభాలని అంటాం. ఫార్ములా సూపర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. అసాధారణ లాభం ఈజ్ ఈక్వల్ టు సర్దుబాటు చేసిన సగటు లాభం మైనస్ సాధారణ లాభం. సర్దుబాటు చేయగా మనకి ఎంత వచ్చింది? సగటు చేస్తే 52,000 వచ్చింది. దాంట్లో నుంచి సాధారణంగా మనకి ఎంత రావాలి? 30,000 మనకి లాభం రావాలి. 30,000 కానీ ఎంత వచ్చింది? 52,000. అంటే ఎక్స్ట్రా ఎంత వచ్చినట్టు మనకి? 22,000 వచ్చింది. ఆ ఎక్స్ట్రా దాన్ని ఏమంటాం అంటే మనం సూపర్. అంటే రావాల్సిన 30,000 కన్నా మనకి ఎంత అదనంగా వచ్చింది అంటే 22,000 వచ్చింది అనే విషయం మీరు ఇక్కడ గమనించాలి ముఖ్యంగా. స్టెప్ 5, క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్విల్ విలువ కనుగొనుట. వాల్యూ ఆఫ్ గుడ్విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. గుడ్విల్ విలువ ఈజ్ ఈక్వల్ టు అసాధారణ లాభము ఇంటూ కొనుగోలు చేసిన సంవత్సరాల సంఖ్య. అధికంగా మనకి ఎంత వచ్చింది లాభం? వాట్ ఈస్ అవర్ సూపర్ ప్రాఫిట్? 22,000 ఇంటూ హౌ మెనీ ఇయర్స్? 5 years. దట్ ఈస్ 1,10,000 యాజ్ పర్ సూపర్ ప్రాఫిట్ మెథడ్. నెంబర్ 2, capitalization of super profit method. What is meant by capitalization of super profit method? That means it tells us that in order to get super profit, in order to get extra profit, that is 22,000,
what amount, that means how much of extra capital we have to invest. In order to get 22,000 super profit, how much of extra capital we have to introduce is the important point. 22,000 రూపాయలు మనకి అధిక లాభాలు రావాలి అంటే ఎంత అదనంగా మనం మూలధనాన్ని పెట్టుబడి పెట్టాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఫార్ములా వాల్యూ ఆఫ్ గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ 100 బై NRR, దట్ ఈస్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. గుడ్ విల్ విలువ ఈజ్ ఈక్వల్ టు అసాధారణ లాభము ఇంటూ 100 బై సాధారణ రాబడి రేట్. అసాధారణ లాభం మనం ఎంత వచ్చింది అనుకున్నాం, 22,000 వచ్చింది, ఇంటూ 100 బై ఎంత పర్సెంట్ అనుకున్నాం, ఇంట్రెస్ట్ రేటు 10%, అంటే 2,20,000 రూపాయలు మనం అదనంగా పెట్టుబడి పెట్టాలి. ఎంతకి 22,000 రూపాయలు రావాలి అంటే, అదనంగా 22,000 రూపాయలు రావాలి అంటే మనం ఎక్స్ట్రా ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, 2,20,000 మనం ఇన్వెస్ట్ చేయాలి. దట్ ఈస్ వీ హౌ టు రిమెంబర్ దట్. నెంబర్ 3, యాన్యుటీ మెథడ్. వార్షిక విలువ పద్ధతి ప్రకారం గుడ్ విల్ విలువ ఎలా కనుగొనాలి. We discussed that what is meant by annuity method. It takes into the changes in the prices of goods in future, అంటే భవిష్యత్తులో వచ్చే ధరల్లోని మార్పుల్ని ఇది లెక్కలోకి తీసుకుంటుంది. వాల్యూ ఆఫ్ గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ యాన్యుటీ వాల్యూ, దట్ ఈస్ గుడ్ విల్ విలువ ఈజ్ ఈక్వల్ టు అసాధారణ లాభం ఇంటూ వార్షిక విలువ, దట్ ఈస్ సూపర్ ప్రాఫిట్, దట్ ఈస్ వాల్యూ ఈజ్ 22,000 ఇంటూ యాన్యుటీ వాల్యూ, అంటే వార్షిక విలువ లెక్కలో మనకి ఇచ్చారు. ఈ పాయింట్ 3.78 మనం మల్టిప్లై చేయగా 83,160 మనకి వస్తుంది. దట్ మీన్స్ we have to consider that super profit is very essential for calculation of super profit as well as annuity method. When average capital employed is not given in the problem. కొన్ని సందర్భాల్లో మనకి సగటు మూలధన వినియోగం లెక్కలో ఇవ్వరు. అలాంటి సందర్భంలో మనం సగటు మూలధన వినియోగాన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. దట్ మీన్స్ ఇన్ సమ్ టైమ్స్ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, దట్ మీన్స్ capital investment may not be given. In such case we have to calculate. Following steps must be taken into the account. Calculation of adjusted profit. లాభాన్ని సర్దుబాటు చేయాలి. స్టెప్ 2, క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్. సర్దుబాటు చేసి సగటు లాభాన్ని కనుగొనాలి. ఫార్ములా అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. సర్దుబాటు చేసిన సగటు లాభము ఈజ్ ఈక్వల్ టు మొత్తం సర్దుబాటు చేసిన లాభము బై సంవత్సరాల సంఖ్య. నెంబర్ 3, క్యాలిక్యులేషన్ ఆఫ్ నార్మల్ ప్రాఫిట్. సాధారణ లాభాన్ని కనుగొనుట. నార్మల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ NRR బై 100. సాధారణ లాభము ఈజ్ ఈక్వల్ టు సగటు మూలధన వినియోగము ఇంటూ సాధారణ రాబడి రేటు బై 100. దట్ మీన్స్ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్. That is calculation of average capital employed. How we can get average capital employed? That means we have to take into the account fixed assets, that is market value, current assets market value, minus outside liabilities, that is creditors, bills payable, bank OD, debentures, that we get capital employed. After that we have to deduct 1/2, that is current year profit we have to take into the account, that is we have to take half current year profit, that is after deducting that we get the average capital employed. Simply we have to remember that average capital employed is nothing but capital investment. అంటే ఒక వ్యాపారాన్ని చేయడానికి ఎంత పెట్టుబడి పెట్టాము అని తెలుసుకునే దాన్ని ఏమంటాం అంటే సగటు మూలధన వినియోగము.
ఎలా కనుక్కుంటాం మనం? ఈ పాయింట్ ముఖ్యంగా గమనించాలి. ఎప్పుడు మనం ఈ క్యాలిక్యులేట్ చేయాలి? అంతకుముందు లెక్కలో మనం ఇది క్యాలిక్యులేట్ చేయలేదమ్మా స్టూడెంట్స్. ఎందువల్ల? దట్ ఈస్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ గివెన్, బట్ ఇన్ దిస్ ప్రాబ్లం క్యాపిటల్ ఎంప్లాయిడ్ మే నాట్ బి గివెన్. In such case we have to calculate. That means we have to take fixed assets, current assets minus outside liabilities. Another name for outside liabilities means external liabilities, that is creditors, bills payable, bank OD, debentures, minus 1/2 current year profit. After that we get average capital employed. స్థిరాస్తులను తీసుకోవాలి, అదేవిధంగా ఏ విలువకు తీసుకోవాలి? మార్కెట్ విలువకు తీసుకోవాలి. కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుత ఆస్తులు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్ మీన్స్ వాట్ హియర్? ప్లాంట్ అండ్ మిషనరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఫర్నిచర్. అంటే భూమి, భవనాలు, ప్లాంట్ యంత్రాలు, ఫర్నిచర్, వీటిని మనం స్థిర ఆస్తులుగా తీసుకుంటాం. కరెంట్ అసెట్స్, వాట్ ఈస్ meant by కరెంట్ అసెట్స్? విచ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటు ది క్యాష్ విత్ ఇన్ 1 year. అంటే సంవత్సరం లోపు నగదులోకి మార్చుకునే ఆస్తులు ఏమంటాం మనం? కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుత ఆస్తులు అంటాం. వాట్ ఈస్ meant by ఫిక్స్డ్ అసెట్? అసెట్స్ విచ్ హ్యావ్ మోర్ దాన్ 1 year లైఫ్ ఈజ్ నోన్ యాజ్ ఫిక్స్డ్ అసెట్స్. అంటే సంవత్సరానికి మించి ఆస్తుల యొక్క విలువ ఉంటే కనుక దాన్ని ఏమంటాం అంటే ఫిక్స్డ్ అసెట్స్ అంటే స్థిరాస్తులు అంటాం అన్నమాట. అంటే ఏమేమి తీసుకుంటాం మనం? దట్ ఈస్ భూమి, భవనాలు, ప్లాంట్ యంత్రాలు, ఫర్నిచర్, దట్ ఈస్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్. కరెంట్ అసెట్స్, అసెట్స్ విచ్ కెన్ బి కన్వర్ట్ ఇంటు ది క్యాష్ విత్ ఇన్ 1 year. అంటే సంవత్సరం లోపు నగదులోకి మార్చుకునే ఆస్తుల్ని మనం ప్రస్తుత ఆస్తులుగా భావిస్తాం. అంటే ఏం తీసుకుంటాం ప్రస్తుత ఆస్తులు అంటే? క్యాష్ ఇన్ హ్యాండ్, దట్ ఈస్ కరెంట్ అసెట్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, బిల్స్ రిసీవబుల్, డెటార్స్, క్లోజింగ్ స్టాక్. ప్రస్తుత ఆస్తులు అంటే ఏమేమి తీసుకుంటాం మనం? చేతిలో నగదు, బ్యాంకులో నగదు, వస్తువులు, బిల్లులు, రుణగ్రస్తులు, ముందుగా చెల్లించిన ఖర్చులు, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఆల్ దీస్ ఆర్ ది కరెంట్ అసెట్స్. మైనస్ అవుట్ సైడ్ లైబిలిటీస్ అంటే బహిర్గత అప్పులు. దట్ మీన్స్ లైబిలిటీస్ విచ్ మస్ట్ బి పెయిడ్ విత్ ఇన్ 1 year. అంటే సంవత్సరం లోపు అప్పులను తీర్చే వాటిని ఏమంటాం అంటే కరెంట్ లైబిలిటీస్ ఆర్ అవుట్ సైడ్ లైబిలిటీస్. క్రెడిటార్స్ రుణదాతలు, చెల్లింపు బిల్లు, బ్యాంక్ ఓడి, డిబెంచర్లు. దీని ద్వారా మనకి మూలధన వినియోగం వస్తుంది. దీంట్లో నుంచి ప్రస్తుత సంవత్సరం లాభంలో సగం తీసుకుంటే మనకి సగటు మూలధన వినియోగం లెక్కలో రావడం జరుగుతుంది. స్టెప్ 4 క్యాలిక్యులేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్, అసాధారణ లాభాన్ని కనుగొనుట. దట్ ఈస్ అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. అసాధారణ లాభం ఈజ్ ఈక్వల్ టు సర్దుబాటు చేసిన సగటు లాభం మైనస్ సాధారణ లాభం. స్టెప్ 5 క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్ విలువ కనుగొనుట. గుడ్ విల్ విలువ దట్ ఈస్ వాల్యూ ఆఫ్ గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పర్చేస్. గుడ్ విల్ విలువ ఈజ్ ఈక్వల్ టు అధిక లాభాలు లేదంటే అసాధారణ లాభాలు ఇంటూ కొనుగోలు చేసిన సంవత్సరాల సంఖ్య. సమ్మరీ ఒకసారి ఇవన్నీ మనం రివైజ్ చేసుకుందాం. దట్ ఈస్ స్టెప్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ ప్రాఫిట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ నార్మల్ ప్రాఫిట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్, క్యాలిక్యులేషన్ ఆఫ్ గుడ్ విల్. ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనం క్లుప్తంగా ఈరోజు ఏమేమి నేర్చుకున్నాం? లాభాన్ని సర్దుబాటు చేయాలి, సర్దుబాటు చేసిన లాభాన్ని సగటు చేయాలి, అదేవిధంగా సాధారణ లాభాన్ని కనుగొనాలి. నెక్స్ట్ 1 అసాధారణ లాభాన్ని కనుగొనాలి. 5వది గుడ్ విల్ విలువ కనుగొనాలి. ఇవి రెఫరెన్స్ బుక్స్ కార్పొరేట్ అకౌంటింగ్ కళ్యాణి పబ్లిషర్స్, కార్పొరేట్ అకౌంటింగ్ ఎస్ఎన్ మహేశ్వరి, ఎస్ఆర్ మహేశ్వరి, వికాస్ పబ్లిషింగ్ హౌస్. Once again I am repeating that today our concept is super profit method, capitalization of super profit method, annuity method. Super profit we have to calculate adjusted profit. After that step 2 calculation of adjusted average profit. Step 3 calculation of normal profit, calculation of super profit, calculation of goodwill. After that capitalization. What is meant by capitalization? In order to get the extra profit, how much of extra amount,
how much of extra capital we have to introduce is known as capitalization of super profit. Number 3, annuity method. That means this method takes into the account changes in prices. Yes, తెలుగులో ఈరోజు మన యొక్క ముఖ్యమైన విషయాలు ఏమేమి తెలుసుకున్నాము అంటే అసాధారణ లాభాల పద్ధతి, అసాధారణ లాభాల మూలధనీకరణ పద్ధతి, వార్షిక పద్ధతి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అధిక లాభాల పద్ధతి లేదా అసాధారణ లాభాల పద్ధతి. నెంబర్ 2, అసాధారణ లాభాల మూలధనీకరణ పద్ధతి. నెంబర్ 3, వార్షిక పద్ధతి. అసాధారణ లాభం అంటే ఏమనుకున్నాం, రావాల్సిన దానికన్నా ఎక్కువ వచ్చే లాభాన్ని మనం అసాధారణం అనుకుంటాం. ఫస్ట్ ఏం కనుగొనాలి? ఫస్ట్ స్టెప్ లాభాన్ని సర్దుబాటు చేయాలి, సర్దుబాటు చేసిన లాభాన్ని సగటు చేయాలి. మూడోది సాధారణ లాభం కనుగొనాలి. నెంబర్ 4, అసాధారణ లాభాన్ని కనుగొనాలి. నెంబర్ 5, గుడ్ విల్ విలువ కనుగొనాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.